అమెరికాలో ఫాల్ కలర్ సీజన్ టైంలో ఈ హౌస్లో 2 days స్పెండ్ చేయడానికి 2 months ముందే రిజర్వేషన్ చేసుకొని ఇప్పుడు ఇలా అక్టోబర్ మంత్ పీక్ సీజన్లో డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నుండి న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. నాన్ స్టాప్ ట్రావెల్ కాబట్టి 3.5 hours మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి వ్యాన్ తీసుకొని 3 to 4 states మేము కవర్ చేయాలా ఈ ఆటమ్ కలర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వస్తున్నా 18E, 18D, 18F. మేము లాస్ట్ 7 years నుంచి అమెరికాలో ఉంటున్నా ఫాల్ కలర్ చూసే ప్లాన్ చేయలేకపోయాము. ఎందుకంటే ఇది లిమిటెడ్ టైంలోనే మేము చూడగలము. అంటే 15 to 20 days మ్యాక్సిమం. అది అన్ని ప్లేస్లో కాదు, ఓన్లీ కొన్ని స్టేట్లోనే యూఎస్ఏలో. సో మేము ఆల్రెడీ జార్జియా స్టేట్లో ఉన్నా అక్కడి నుంచి జస్ట్ స్మోకీ మౌంటైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాల్ కలర్ చూసే ప్లేస్ అనమాట. అది 3 hours ట్రావెల్ ఉంది. బట్ అప్పుడు హోటల్ బుక్ చేయాలన్నా అక్కడ హౌస్ ఏదైనా బుక్ చేయాలన్నా అట్లీస్ట్ $300 ఛార్జ్ అవుతుంది. సో మేము అప్పుడు ప్లాన్ చేయలేకపోయాం. అప్పుడు స్టార్టింగ్ మేము వచ్చాము. సో మధ్యలో ప్లాన్ చేద్దాం అనుకున్నా మాకు సెట్ కాలేదు. సో ఫైనల్గా మా బకెట్ లిస్ట్లో ఉన్న ఈ ఫాల్ కలర్ చూసే ఎక్స్పీరియన్స్ని మేము ఈసారి ఇక్కడ ప్లాన్ చేసాము. దీనికోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ న్యూ హ్యాంప్షైర్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని అర్థమైంది అమెరికా మొత్తంలో. సో డైరెక్ట్గా అదే చూస్తే బెటర్ అనే ఉద్దేశం మేము ఇలా స్టార్ట్ అయ్యాము. దీనికోసం మేము ఆల్రెడీ 2 months ముందే అన్ని రిజర్వేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మేము అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాం అంటే ఆగస్ట్లోనే అన్ని రిజర్వేషన్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ ఫాల్ కలర్ సీజన్ అనేది చాలా టైం స్పెసిఫిక్ అండ్ టైం సెన్సిటివ్ అనమాట. ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ ఎర్లీగా వస్తుంది, కొన్ని ఇయర్స్ కొంచెం లేట్గా వస్తుంది. అంటే కలర్ అంటే లీవ్స్ కలర్ చేంజ్ అవ్వటం, రాలిపోవటం అనేది జస్ట్ 15 daysలో జరిగిపోతుంది. సో ఈ ఇయర్ October 1st నుండి October 15th బెస్ట్ సీజన్ అని ప్రిడిక్షన్ చెబుతుంది. సో ఆ ప్లాన్ చేసుకొని మేము దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకొని అన్ని రిజర్వేషన్ చేసుకున్నాము. మేము ఎందుకు న్యూ హ్యాంప్షైర్ చూస్ చేసుకున్నామంటే అమెరికాలో బెస్ట్ ఫాల్ కలర్స్ అక్కడే చూడగలం. దాంతోపాటు దాని పక్కనే వెర్మాంట్ స్టేట్ కూడా ఉంది. అది కూడా ఫాల్ కలర్స్కి మంచి పేరు. ఇవి 2 ఐకానిక్ ప్లేస్లు ఫాల్ కలర్ చూడడానికి. ఎందుకంటే అవి హిల్ ఏరియాలో ఉంటాయి. దట్ ట్రీస్ ఎక్కువ. అక్కడ వైట్ మౌంటైన్, గ్రీన్ మౌంటైన్ అని కొన్ని హిల్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ చాలా బాగుంటుంది. మేము మొత్తం 4 families ఈ ఫాల్ కలర్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి ఇలా స్టార్ట్ అయ్యాము. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగి 15 seats రెంటల్ వ్యాన్ తీసుకుని అక్కడి నుంచి 3 hours ట్రావెల్ అయ్యి ఒక హోటల్లో స్టే చేసి ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఇలా స్టార్ట్ అయ్యాము. Don't let it fall. Oh no, why? Oh, what about the friend? Weather is good. Not required any jacket. Please what? వచ్చిందా? ఓ సన్ వచ్చిందయ్యా. ఇంకా సన్నే ఉంది ఇంకా. ఎడితే ఏది సరే ఇప్పుడే చాక్లెట్స్ తీసాను ఇద్దామని లోపల పెట్టాను. లాట్ ఆఫ్ వర్క్ అంట. నానా ఆ 2 బ్యాగులు ఇక్కడ పెట్టి బ్యాక్ సైడ్ పెట్టేసే. 2 అవి కాదు, ఆ 2 బ్యాగులే కింద చిన్నవి. యా బ్రో వీడియో కోసం పెడుతున్నట్టుంది. Really slow, so the hunting doesn't see us. Yeah. Hey, all of us. మేము ఎర్లియర్ ప్లాన్ చేసిన ప్లాన్ ప్రకారం ఫస్ట్ డే మినిమం 2 places మేము కవర్ చేయాలా. బట్ మాకు టైం సరిపోవట్లేదు. అందుకని మేము ఏదో ఒక ప్లేస్ మేము చూడగలం. సో మేము ఆ ప్లేస్ చూడడానికి ఇక్కడి నుంచి 3.5 hours ట్రావెల్ చేయాలా. ఆల్రెడీ ఈ ఆఫ్టర్నూన్ అయింది. సో అందుకని మేము ఉన్న ప్లేస్ మసాచ్యూసెట్స్ స్టేట్ నుండి ఆ ప్లేస్కి, అది న్యూ హ్యాంప్షైర్లో ఉంది, అది ఇంకో స్టేటు. అక్కడ 3.5 hours ట్రావెల్ పడుతుంది. అక్కడ ఆర్టిస్ట్ బ్లఫ్ అనే ఒక ప్లేస్ ఉంది. అది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్.
దాన్ని ఫస్ట్ కవర్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యి ఇలా ట్రావెల్ అవుతున్నాం 3.5 hours. మనం ఈ కొండపైకి లెస్ దాన్ మైల్ ట్రెక్కింగ్ చేస్తే మనం చూడాల్సిన ఆర్టిస్ట్ బ్లఫ్ అనే ప్లేస్ని మనం చూడగలం. సో మేము ఇక్కడ ఈ కొన్ని అలా ఇలా చూసేసి కొన్ని పిక్స్ దిగేసి ఆ సైడ్ ఉన్న ట్రెక్కింగ్ ద్వారా మేము పైకి స్టార్ట్ అయ్యాము. పైకి రీచ్ అయ్యేటప్పటికల్లా సన్సెట్ టైం అయింది. అంతేకాకుండా ఆల్రెడీ సగం లీవ్స్ ఆల్రెడీ రాలిపోయి, అందుకంటే ఇక్కడ క్రౌడ్ ఫుల్గా లేదు. అదర్వైజ్ ఇది ఫుల్ క్రౌడెడ్ ప్లేస్ ఫాల్ సీజన్లో. మేమందరం కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ ఫాల్ కలర్ ప్లేస్. ఇక్కడే అంత కలర్స్ లేవు అంటే, ఐ మీన్ ఆకులు రాలిపోయాయి అంటే మిగతా ప్లేస్ కూడా అంత గొప్పగా ఉండవు అని. అక్కడ నుండి మేము ఇంకో 1 hour ట్రావెల్ చేసి మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న వుడెన్ క్యాబిన్కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యే టైంకి నైట్ టైం అయింది. మేము రిజర్వేషన్ చేసే టైంలో వెబ్సైట్లో ఇది చాలా అద్భుతంగా కనపడింది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్లా చూపించారు. ఇది ఎలా ఉంటుంది రేపు మార్నింగ్ మాకు అర్థమైంది. నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా అర్థం కావట్లేదు. గుడ్, నైస్. ఓకే, ఎంట్రీ. దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. Wow. This. Oh, this is hall. Yes, right now? Yes. Okay. Okay. Let's go to the top. ఈ వుడెన్ క్యాబిన్లో మొత్తం 4 bedrooms 2 bath. అండ్ ఈ 4 bedroomsలో ఓవరాల్గా 7 beds ఉన్నాయి, ఇంక్లూడింగ్ కిడ్స్ బెడ్స్తో కలిపి. ఈ బెడ్రూమ్లో మాత్రం 3 beds డైరెక్ట్గా ఉన్నాయి, బంకర్ బెడ్స్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఒక వీడియో గేమ్స్ కైండ్ స్టఫ్ కూడా ఉంది. ఈ వుడెన్ క్యాబిన్లో అన్నీ ఉన్నాయి, లైక్ వాషర్ డ్రయర్ కూడా ఉంది. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ వీ కెన్ సే కిచెన్ కూడా ఉంది. అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉంది. వీ కెన్ కుక్ అవర్ సెల్ఫ్. జస్ట్ మేము ఆల్రెడీ గ్రాసరీ తెచ్చుకున్నాము. సో ఈ వుడెన్ క్యాబిన్లో మేము కుక్ చేసుకుని ఒక ఎక్స్పీరియన్స్ పొందవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇలా తెచ్చుకున్నాం. అందుకనే విధంగా కుక్ చేసుకున్నాం. చూడండి, మొత్తం వుడ్స్తోనే ఒక ఎల్లో షేడ్తో చాలా బాగుంది అనిపించింది. ఇది ఒక ఓపెన్ బెడ్రూమ్. ఇది హాల్ అనమాట. హాల్లో చిన్నదిలా అనిపిస్తుంది. ఇది ఓవరాల్ కోజీ క్యాబిన్, చాలా కంఫర్ట్ అనిపించింది. మేము ఈ వుడెన్ క్యాబిన్లో 2 days స్టే చేయబోతున్నాం. చాలా బాగుంది. బెడ్రూమ్, బాత్రూమ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా హైలీ నీట్గా ఉన్నాయి. వావ్, సూపర్. ఆల్సో ఇది కోల్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ చిమ్నీ కూడా ఉన్నాయి, అంటే హీటప్ చేసుకోవడానికి. అవుట్ సైడ్ ఒక పెద్ద లాన్ అనకూడదు, ఒక ఏరియా అనుకోవచ్చు, ప్లేయింగ్ ఏరియా అనుకోవచ్చు. గ్లాసులతో కవర్ చేసిన ప్లేయింగ్ ఏరియా, ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ కొన్ని కార్న్ హోల్ గేమ్స్ కూడా ఉన్నాయి, వీ కెన్ ప్లే అనమాట, బోర్డ్ గేమ్స్ ఇక్కడ. బట్ మేము ఒక్క రోజు ఒక ½ an hour అక్కడ స్పెండ్ చేసాము. Like skip all those. Everything came inside. Now we are bringing few more things. Like for cooking. Tomatoes. Baby, we do. See, there is a gear, no? Small grill. Radio sound.
ఆల్ ఆర్ బిజీ. Yeah, I think you can put everything in the dishwasher. No signal also here. That is one more thing. నో సిగ్నల్. No signal. But my spectrum signal very working. Here signal means only one line. We are on video. It's okay. I just say What is the password? Wi-Fi password? no password. No, guys, no. Cabinet like No. Maybe that. when it's a password protected, there is a password also. Password? ఇంకా స్వెట్ వేసిన కూడా ఆగట్లా. ఎంత -7 అంట మైనస్లో వెళ్ళిపోయాడు, 0 దగ్గరికి వెళ్ళిపోయాడు. You want parsley? పూజ పూజ పూజ. Parsley. Yes. We have parsley. That is like not. ఈసారి ఈ వుడెన్ క్యాబిన్, మూన్ లైట్, ఫైర్ పిట్ ఏరియా చాలా మోటివేట్ చేశాయి ఫొటోస్ తీయడానికి. కొన్ని ఫొటోస్ దిగాను, చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ ఐఫోన్లో తీసిన ఫొటోస్ నైట్ టైంలో చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఈసారి నేను కొన్ని పోజెస్ కూడా ట్రై చేశాను, ఎందుకంటే అంత మోటివేట్ అయ్యాను ఈ సిచ్యువేషన్లో. సో దోస్ కేమ్ గుడ్. నేను నైట్ ఫైర్ కోసం యూజ్ చేసే లాగ్స్ మొత్తం ఇక్కడి నుంచే యూజ్ చేసాము. ఇవి ఇంకో 4 రోజుల దాకా సరిపోతాయి. మేము వుడెన్ క్యాబ్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి అలా 2 minutes ట్రావెల్ చేయగానే మేము అనుకున్న లేక్ ఏరియా వచ్చేసింది. వావ్, దిస్ ఇస్ లేక్ వెల్లాబీ, వర్మాంట్లో ఉంది. మధ్యాహ్నం మేము రీచ్ అయ్యాయి దీనికి, అంటే 1:30 PM. ఇది ఫాల్ సీజన్ ఇక్కడ వర్మాంట్లో. వర్మాంట్ చాలా బాగుంది. సీ ద వ్యూ. యాక్చువల్లీ ఈ ఇయర్ ఫాల్ కలర్స్ అక్టోబర్ 1st కల్లా క్లోజ్ అయిపోయినాయి. అంటే ఫాల్ కలర్స్ ఉన్నాయి, బట్ నాట్ దట్ మచ్ గ్రేట్ అనమాట. అంటే ఎర్లీగా వచ్చింది ఈ ఇయర్ ఫాల్ కలర్ సీజన్. అలాగే అమెరికాలో ముందే ఫాల్ అయిపోయినాయి. వావ్, ఇది లేక్ విల్లాబీ లేక్, వర్మాంట్లో. మేము ఉన్న క్యాబిన్ నుంచి జస్ట్ 2 minutes ఫార్. వావ్, సో బ్యూటిఫుల్ కదా. సి, మా వాళ్ళంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. వాటి బ్యూటీ విల్లీ బాగుంటాయి. నేనా నేచర్ రెండు వాటర్ చూడండి క్లియర్గా ఉంది.
మేము ఈ లేక్ వెళ్ళి చూశాక ఇలా కంకమాగాస్ హైవే మీదుగా వైట్ మౌంటైన్కి స్టార్ట్ అయ్యాము. వైట్ మౌంటైన్ రీచ్ అవ్వడానికి మాకు ఒక 2 hours పడుతుంది. అక్కడి నుంచి మేము వైట్ మౌంటైన్ ఏరియాస్లో ఫాల్ కలర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలా. బట్ వెళ్ళేదారిలో కంకమాగాస్ హైవే చాలా బాగుంటుంది యాక్చువల్గా. అదే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ అనమాట. బట్ మాకు అక్కడే కలర్ఫుల్ సీనరీస్ కనబడుతున్నాయి. ఫాల్ కలర్స్ ఒక 40% పోయినట్టే. ఎందుకంటే 2 days బ్యాకే రెయిన్ పడటం వల్ల ఫాల్ కలర్స్ ఫాల్ అయిపోయినాయి. ఐ మీన్ లీవ్స్ ఫాల్ అయిపోయినాయి. అవి కలర్ఫుల్గా లేవు కాబట్టి అంత వార్మ్ మూమెంట్ మాకు అనిపించలేదు. బట్ ఈవెన్తో మేము ఆ వైట్ మౌంటైన్లో ఇట్లా కొన్ని ఏరియాలో ట్రెక్కింగ్కి వెళ్ళాము, కొన్ని ట్రై చేసాము, చూసాము. ఓకే అనిపించింది. బట్ నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన వావ్ మూమెంట్ ఇంకా నాకు అంతగా ఫీల్ అవ్వలేకపోయాను. ఈ వైట్ మౌంటైన్ ఏరియా డ్రైవ్కి అనుకూలంగా 35 miles ఉంటుంది. ఈ 35 milesలో మోర్ దాన్ 15 సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే సీనిక్ స్టాప్స్ ఉన్నాయి. మనం కారు పార్క్ చేసుకొని మనం ఆ సీనిక్ ప్లేస్ని మనం కవర్ చేయొచ్చు. కొన్ని ప్లేస్లు జస్ట్ డ్రైవ్తోనే మనం కవర్ చేయొచ్చు. సో వీటిలో ఒక 6 places మేము పిక్ చేసుకున్నాము. దాంట్లో ఒకటి వాటర్ ఫాల్ చూస్ చేసుకున్నాము. వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది. దీనికోసం ఒక 20 minutes మేము ట్రెక్కింగ్ చేసాము, నడిచాము. బట్ ఇట్స్ వర్త్ అనమాట. నెక్స్ట్ ఇంకొన్ని ఏరియాలు చూసాము. ఫాల్ కలర్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, ఈ లొకాలిటీలో. బట్ అదే 3 days బ్యాక్ అయితే ఇంకా బాగుంటాయి. బట్ జస్ట్ 2 days ముందు రెయిన్ పడటం వల్ల ఆ లీవ్స్ మొత్తం ఫాల్ అయిపోయాయి. అందువల్ల మేము అంతగా ఫీల్ అవ్వలేకపోతున్నాము. చూడండి, ఇక్కడ దాదాపు బ్లాక్ కనబడుతుంది. అంటే అక్కడ ఉన్న ట్రీస్కున్న లీవ్స్ మొత్తం ఫాల్ అయ్యి అప్పుడు మనకి ఓన్లీ ఆ చెట్టు కొమ్మలే కనపడుతుంది, ఆకులు లేవు. అందుకనే అది ఇక్కడ బ్లాక్ షేడ్ కనపడుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి మోర్ కలర్ఫుల్ అనమాట. ఓవరాల్గా ఫాల్ కలర్స్ ఉన్నాయి. బట్ మేము అనుకున్నంత ఫాల్ కలర్స్ మాత్రం మేము చూడలేకపోయాము. తర్వాత మేము మళ్ళీ 2 hours ట్రావెల్ చేసి వుడెన్ క్యాబిన్కి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేటికి నైట్ 7:30 అయింది. ఎవ్రీడే వంటగదిలో బిజీగా ఉండే లేడీస్ ఈరోజు మాత్రం కార్డ్ గేమ్స్తో రిలాక్స్డ్గా ఉన్నారు. జెంట్స్ మాత్రం ఏ వంట చేయాలా అనే విషయంలో ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేస్తూ వంటగదిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆబ్వియస్లీ కిడ్స్ మాత్రం టీవీ చూస్తూ సరదాగా స్పెండ్ చేస్తున్నారు. Where is the oil? Oil is there. Uno, first into. So I will do separate bread. First we'll fry onions and mirchi. Then mix that Can I with put maximum. chicken in Then we'll the spoon? Not in Then it will be like onions will be like fried. It won't be like Plus 8? No, that is plus 8. Yeah. Chicken with Bro, you okay? Bro, you okay? And madam, so after you, I said color change, right? No, with shuffle and she will get no with start. Yeah, color is okay. Color red, but also. This is not shuffle. This is plus 8. This is plus 8. Yeah.